భూపాల్పల్లి మండల కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్లో గత 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ మాట్లాడుతూ బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధనకై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నామని, గత కొన్ని రోజులుగా అధికారులకు ఎన్నిసార్లు కలెక్టర్, తహసీల్దార్లకు, వివిధ శాఖల అధికారులకు మెమొరాండాలు ఇచ్చినా రిలే నిరాహార దీక్షలు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదని, ప్రజలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని, అర్హులైన వారందరికీ 200 గజాల భూమి ఇచ్చి ఇల్లు కట్టించి, భూమి లేని నిరుపేదలకు భూమి ఇవ్వాలని, పేద ప్రజలకు ఇస్తే విద్య, వైద్యం అందే వరకు ఈ పోరాటాలు ఇట్లాగే కొనసాగుతాయని, ప్రభుత్వం ఇప్పటికైనా అమలు చేయాలని, లేని పక్షంలో ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొత్తూరు రవీందర్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నేడు 2వ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నామంటే తెలంగాణ రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలైన అణగారిన వర్గాలకు విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, భూమి లేదు, ఇల్లు లేక మరి ప్రజలందరూ చాలా అధోగతి పాలై ఉన్నారు. ఇట్టి విషయమై గౌరవ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దీన్ని పరిశీలన చేసి ప్రజలందరికీ భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక అంశాలే వీటిని ఖచ్చితంగా అమలు పరచాలని పిలుపునియడం జరిగింది. గత నెలలో 16వ తేదీన. అప్పటి నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కలెక్టర్లకు, ఎంఆర్ఓలకు రిప్రజెంటేషన్లు ఇచ్చి రిలే నిరాహార దీక్షలు చేసి ప్రెస్ పెట్టి తెలియపరిచినా కానీ ఈ ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటుంది. ఈ ప్రజలంటే ఈ పేద ప్రజలంటే ప్రభుత్వంలో ఉన్న ఈ అగ్రవర్ణాలకు పెద్ద సోయి లేదు. ఈ ప్రజలంటే ఇష్టం లేదు. ఈ ప్రజలకు పట్ల వీళ్లకు చిత్తశుద్ధి లేక ఈ ప్రజలకు మరి ఈ మౌలిక అంశాలు అమలు పరచడం లేదు. మరి 2 రోజుల కాలంలో దశల వారి కార్యక్రమాలు చేసి చివరి దశ అయినా మరి ఇవన్నీ అమలు పరచబోయేసరికి ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నది, నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు అవుతుంది కనుక, మరి వాన పడ్డట్టు అవుతుంది కనుక నేను ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నా. ఖచ్చితంగా ఈ 5 అంశాలు అమలయ్యే వరకు మరి నేను వెనుకదిరగబోను, విశ్రమించబోను. ఈ పేద ప్రజలందరికీ విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు సాధించే వరకు నేను ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాటం చేస్తానని తెలియజేస్తున్నాను.